ఎస్. సో ప్రీవియస్ సెషన్లో లినక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, కెర్నల్ అంటే ఏంటి, షెల్ అంటే ఏంటి, సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో మన కమాండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసాం. ఫైన్. సో ఇప్పుడు ఇంకా కొన్ని లినక్స్ కమాండ్స్ చూద్దాం ఎలా వర్క్ అవుతాయి అని. అలాగే సింపుల్గా లినక్స్ కమాండ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫైన్. సో let me connect AWS EC2. Okay. స్క్రీన్ షేర్ చేస్తాను. యా గైస్, రికార్డింగ్ సెషన్ వినే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఇనీషియల్గా మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వండి ప్లీజ్, లేకపోతే మిస్ అవుతారు ఎక్కడ. యా ఫైన్. సో రూట్ యూజర్, యా ఫైన్. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం లేవు ఇన్స్టెన్సెస్, నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను లాంచ్ ఇన్స్టెన్స్. ఏడబ్ల్యూఎస్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అజూర్ నేర్చుకోవడం చాలా ఈజీ ఉంటుంది. అలాగే జీసీపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మిగతా క్లౌడ్స్, ఆరకిల్, ఐబిఎం క్లౌడ్, ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, అది అవసరం లేదు. బయట పెద్దగా యూజ్ చేయరు కాబట్టి అవి. లినక్స్ సర్వ్, ఉబుంటు, లాంచ్ ఇన్స్టెన్స్. ఎస్, ఇప్పుడు మీరు చూశారు, బై డిఫాల్ట్ ఉబుంటు యూజర్తో లాగిన్ అవుతుంది. ఇది సెలెక్ట్ అండ్ కనెక్టెడ్. ఉబుంటు యూజర్తో లాగిన్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం కావాలంటే రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు. ఫైన్. సో ఉబుంటుతో కనెక్ట్ అయింది కదా. సో ఎట్లా రూట్ యూజర్కి స్విచ్ అవ్వటం మనం చూసాము, సూడో స్పేస్ ఎస్యు. అలాగే మీరు ఉబుంటు యూజర్ నుంచి ఇంకొక యూజర్కి స్విచ్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అనే యూజర్కి స్విచ్ అవ్వాలంటే సూడో స్పేస్ ఎస్యు స్పేస్ హైఫన్ స్పేస్ ప్రసాద్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం ప్రసాద్ అనేది ఏం లేదు, మనం ఇంకా క్రియేట్ చేయలేదు. జస్ట్ ఏం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అది రూట్ యూజర్కి స్విచ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ రూట్ యూజర్ అని వచ్చింది కదా. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. రూట్ యూజర్ జస్ట్ ఎంటర్, సిడి ఎంటర్ కొడితే మనం రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీలోకి వెళ్తాం. ఫైన్. ఇక్కడ ఎల్ఎస్, ఎల్ఎస్ అంటే ఇది ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్. ఫైన్. ఇక్కడ ప్రజెంట్ ఇదైతే సిస్టమ్, ఇది మనం అయితే ఏం క్రియేట్ చేయలేదు ఇప్పటికి, జస్ట్ ఇప్పుడే మనం క్రియేట్ చేసాం EC2ని. ఇప్పుడు ఎంకేడిఐఆర్ కమాండ్ మనం చూసాం. ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ. మేక్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ అంటే డైరెక్టరీని క్రియేట్ చేయడానికి. ఎస్ఆర్ టెక్ అని చేద్దాం. ఎస్ఆర్ టెక్ ఎంటర్. ఫైన్. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే యూ కెన్ సి ఎస్ఆర్ టెక్. ఎస్ఆర్ టెక్ అనేది క్రియేట్ అయింది ఫోల్డర్. ఇప్పుడు ఎస్ఆర్ టెక్లోకి వెళ్ళాలంటే, సో ఇప్పుడు ఏదైనా ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేస్తాం, జస్ట్ టు స్టోర్ సంథింగ్. ఇప్పుడు మన ఇది విండోస్ ల్యాప్టాప్ చూడండి, ఈ విండోస్ ల్యాప్టాప్లో నేను ఇన్ని ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ చేశాను చాలా. ఇప్పుడు ఇక్కడ బిట్స్ అనేది ఒకటి ఉంది, ఎస్ఆర్ టెక్ అనేది ఒకటి ఉంది, అజూర్ కీస్ అనేది ఒకటి ఉంది. సో ఇట్లా ఎయిర్టెల్ ప్రాజెక్ట్ అని, ఇవన్నీ ఎందుకు నేను క్రియేట్ చేశానంటే, సో సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎయిర్టెల్ ప్రాజెక్ట్ ఉంది కదా. ఈ ఎయిర్టెల్ ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం ఫైల్స్, కోడ్ మొత్తం ఇందులో పెట్టడానికి, అంటే ఇక్కడ ఫైల్స్ని స్టోర్ చేస్తానికి అన్నిటినీ ఒకే చోట పెట్టడం క్లమ్జీ అవుతుంది కాబట్టి, సో
సో సపరేట్గా ఫోల్డర్స్ క్రియేట్ చేసి అలా పెడతాం అనమాట. ఎదురువా సంథింగ్, ప్రాచీ, యూఎస్ ట్రైనింగ్, ఇది ఇట్లా దేనికి అది సపరేట్ చేస్తాం. సో లోపలైతే ఫైల్స్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఇంకా దీనిలో సబ్ డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు, సబ్ ఫోల్డర్స్ కూడా చేయొచ్చు కదా. అలాగే ఇప్పుడు నేను సబ్ ఫోల్డర్స్, ఫైల్స్ రెండు క్రియేట్ చేస్తాను. ఫస్ట్ దానిలోకి వెళ్ళాలి కాబట్టి సిడి స్పేస్ ఎస్ఆర్టెక్ ఎంటర్. అదే మనం దీనిలో అంటే మన విండోస్లో దీనిలోకి వెళ్ళాలంటే, ఎయిర్టెల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలంటే, సో జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి, సారీ, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని కొడితే వెళ్ళిపోతుంది, లేదంటే జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే అది ఓపెన్ అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతిదానికి కమాండ్ యూజ్ చేయాలనుకున్నాం కదా, సిడి అనే కమాండ్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఎస్ఆర్టెక్, సారీ, ఆల్రెడీ మనం ఎస్ఆర్టెక్లో ఉన్నాం. చూడండి, సిడి స్పేస్ ఎస్ఆర్టెక్ ఇచ్చాను, ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే డబుల్ చెక్ పిడబ్ల్యూడి. పిడబ్ల్యూడి అంటే ది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎక్కడున్నాము, ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది, ఎస్ఆర్టెక్లో ఉన్నాం. ఎస్ఆర్టెక్ ఎక్కడుంది, స్లాష్ రూట్లో ఉంది. స్లాష్ రూట్ ఏంటి, రూట్ యూజర్కి హోమ్ డైరెక్టరీ అనుకోండి. సో కాన్సెప్ట్ అలాగే అంతే. ఏ యూజర్తో లాగిన్ అయ్యి మీరు క్రియేట్ చేశారంటే ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఏదైనా కావచ్చు, ఆ యూజర్ హోమ్ డైరెక్టరీలో అవి స్టోర్ అవుతాయి. ఎవ్రీ యూజర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ హోమ్ డైరెక్టరీ. ప్రసాద్ అనే యూజర్ని నేను రేపు క్రియేట్ చేస్తే ప్రసాద్కి హోమ్ డైరెక్టరీ కూడా ఉంటుంది. ప్రసాద్ అనే యూజర్తో నేను ఏ ఫైల్స్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేశానో అవన్నీ ప్రసాద్ హోమ్ డైరెక్టరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, ఫైన్. ఇది సేమ్ కాన్సెప్ట్ జెన్కిన్స్లో వస్తుంది మీకు. జెన్కిన్స్కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది. జెన్కిన్స్లో మనం ఏ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తామో, ఏ జాబ్స్ అయితే రన్ చేస్తామో అవన్నీ జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీలో రన్ అవుతాయి. సో అది జస్ట్ దాని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు మీరు. జెన్కిన్స్ వచ్చినప్పుడు హోమ్ డైరెక్టరీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ యూజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ హోమ్ డైరెక్టరీ, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఫైన్. ఇంకా ఇక్కడ ఎస్ఆర్టెక్ ఉంది కదా, ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ ఏం లేవు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఈ డైరెక్టరీ క్రియేట్ చేసాం మనం, ఈ ఫోల్డర్ని. ఇట్స్ ఎంటీ డైరెక్టరీ. ఎల్ఎస్ ఇచ్చినప్పుడు ఏం కనిపించలేదు మనకి. ఇక్కడ మళ్ళీ ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే సేమ్ కమాండ్, ఎంకేడిఐఆర్ సంథింగ్ శాంపుల్ డైరెక్టరీ ఆర్ డైరెక్టరీ 1. నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే dir1 డైరెక్టరీ 1 అని ఇస్తాను. ఇక్కడ ఎంటర్. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే సో డైరెక్టరీ 1 అనేది క్రియేట్ అయింది. అలాగే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎంటీ ఫైల్ని, ఎంటీ లెనెక్స్ ఫైల్ని ఎలా, ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఫైల్, ఎంఎస్ వర్డ్, ఇవి ఉన్నాయి కదా విండోస్లో. అలాగే ఇక్కడ లెనెక్స్ ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ ఈజ్ ద కమాండ్. ఎంకేడిఐఆర్ అనేది డైరెక్టరీ క్రియేట్ చేయడానికి, టచ్ అనేది ఎంటీ ఫైల్ క్రియేట్ చేయడానికి, ఫైల్ 1 అని ఇస్తాను. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు క్రియేట్ అయిందా లేదా ఎలా చూడాలి, జస్ట్ క్లియర్ ద స్క్రీన్. సిఎల్ఈఆర్ కమాండ్ క్లియర్ చేయడానికి అనుకున్నాం కదా, ఇక్కడ ఎల్ఎస్ ఇవ్వండి. ఎల్ఎస్ ఇచ్చినప్పుడు డైరెక్టరీ 1 అనేది డైరెక్టరీ, ఫైల్ 1 అనేది ఫైల్. జస్ట్ ఇప్పుడే మనం క్రియేట్ చేసాం కాబట్టి మనం చెప్పగలం డైరెక్టరీ 1 అనేది ఒక డైరెక్టరీ లేదంటే ఫోల్డర్, ఫైల్ 1 అనేది ఒక ఫైల్, లెనెక్స్ ఫైల్ అని. బట్ సో ఇది మీరు ఈ కలర్ ఒకటి చూసి గుర్తుపెట్టుకోకుండా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా కొంచెం డీటెయిల్డ్ అవుట్పుట్ కావాలి. డీటెయిల్డ్ అవుట్పుట్ అంటే ఎల్ఎస్, ఇది ఇలాగే ఉంటుంది. ఈ ఎల్ఎస్కి ఇంకా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. LS-LT కొట్టి చూద్దాం ఏమొస్తుంది. చూడండి, LS-LT వచ్చింది కదా. ఇక్కడ హైఫన్ ఉంటే ఫస్ట్ క్యారెక్టర్లో చూడండి, ఈ అవుట్పుట్లో ఇది అవుట్పుట్. LS-LT అవుట్పుట్ ఇది. ఎల్ఎస్ అంటే లిస్ట్, ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. అన్ని డైరెక్టరీస్ని, ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. ఇలా లిస్ట్ అవుట్ చేస్తుంది ఎల్ఎస్ అని ఇస్తే. మనకి ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే -LT. అప్పుడు హైఫన్ అని వచ్చింది, తర్వాత అంటే ఫైల్, డి అని వస్తే డైరెక్టరీ. డైరెక్టరీ నథింగ్ బట్ ఫోల్డర్. ఫైన్. దాన్ని బట్టి ఇలా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇంకొకటి ఏం చేస్తానంటే, ఈ ఎస్ఆర్టెక్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఎస్ఆర్టెక్ అనే డైరెక్టరీలో ఉన్నాను కదా నేను ఇప్పుడు. ఎస్ఆర్టెక్ డైరెక్టరీలో నుంచి బయటకు వచ్చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, నేను జస్ట్ మళ్ళీ సిడి ఇస్తాను. సిడి గైస్, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మళ్ళీ చెప్తానులే. సిడి డాట్ అని ఇస్తే డాట్ ఇండికేట్స్ ప్రజెంట్ పాత్. ఇది రాసి పెట్టుకోండి. డాట్ అని ఇస్తే ప్రజెంట్ పాత్ ఇక్కడ చేంజ్ అవ్వదు. అందుకే డాట్ అని ఇచ్చాను, అక్కడే ఉన్నాను నేను. ఎస్ఆర్టెక్ ఎక్కడైతే ఉన్నానో మళ్ళీ అక్కడే ఉన్నాను, ఎందుకంటే చేంజ్ అవ్వదు. డాట్ ఇండికేట్స్ కరెంట్ పాత్. 2 డాట్స్ కానీ కొడితే ప్రీవియస్ పాత్కి వెళ్ళొద్ది.
చూడండి ముందుకు వెళ్ళిపోయింది, అంటే దీనిలోంచి బయటకు వచ్చేసింది. దీని ముందు ఎస్ఆర్టెక్ దేంట్లో ఉంటుందో దాని మీద దాని ముందు దాని దగ్గరికి వచ్చేస్తుంది. ఫైన్. ఇప్పుడు ఎల్ఎస్ ఎస్ఆర్టెక్ అనేది ఒక ఫోల్డర్ కదా. ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను దీంట్లో, దీంతో పాటు ఎంకేడిఐఆర్ ఎస్ఆర్టెక్ 1 అని క్రియేట్ చేస్తాను. ఇది కూడా ఒక ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఫైన్. ఇప్పుడు ఎల్ఎస్ ఇద్దాం. ఎస్ఆర్టెక్ 1, ఎస్ఆర్టెక్ 2 ఫోల్డర్స్. ఎస్ఆర్టెక్ 1 అనేది ఎంటీ ఫోల్డర్, జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేసాం. బట్ ఎస్ఆర్టెక్ అనే దాంట్లో ఒక ఫైల్ ఉంది, ఫైల్ 1 అనేది ఉంది. ఇప్పుడు నేను ఆ ఫైల్ 1ని, ఇందులో ఉండే ఫైల్ 1ని ఎస్ఆర్టెక్ 1లోకి కాపీ చేయాలి. ఇప్పుడు కాపీ కమాండ్ అనుకోండి. కాపీ ఎట్లా చేస్తాం మనం విండోస్లో అయితే? ఇప్పుడు ఎయిర్టెల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీనిలో డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ సంథింగ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ అని కొట్టొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసి చాలా సింపుల్. అందుకే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలంటే విండోస్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదనేది ఇందుకే. సో తర్వాత లేదంటే సెలెక్ట్ చేసుకొని, ఇంకా మీకు షార్ట్ కట్ కీస్ కావాలంటే కంట్రోల్-C, కంట్రోల్-V. సో ఇది అందరికీ తెలుసు. అదే లెనెక్స్లో అయితే ఎలా చేస్తాం? లెనెక్స్లో ఎలా చేస్తాం అంటే ఫస్ట్ ఆ పాత్రలోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనం అంతే కదా, ఆ పాత్రలోకి వెళ్ళాం కదా, ఎయిర్టెల్ దగ్గర, ఎయిర్టెల్ ప్రాజెక్ట్ దగ్గర పాత్రలోకి వెళ్ళాం. పాత్రలోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేసుకున్నాం. కంట్రోల్ సెలెక్ట్ చేసి కంట్రోల్-C కొట్టాం. సేమ్ ఇక్కడ కూడా ఆ పాత్రలోకి వెళ్ళాలి. ఆ పాత్రలోకి సోర్స్ పాత్ అంటారు దాన్ని. సోర్స్ పాత్ అంటే ఎక్కడైతే నీ ఆబ్జెక్ట్ ఉందో అది సోర్స్ పాత్. ఎస్ఆర్టెక్ ఎంటర్. ఫైన్. ఇక్కడ ఎల్ఎస్ ఇద్దాం. ఈ ఫైల్ 1ని కాపీ చేసి ఎస్ఆర్టెక్ 1లో పేస్ట్ చేయాలి. కాపీ చేయడానికి కమాండ్ వచ్చి సిపి. చాలా ఈజీ కమాండ్స్. ఫైల్ 1 దేన్నైతే నువ్వు కాపీ చేయాలో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫైల్ 1 స్పేస్ ఎస్ఆర్టెక్ 1 ఇదే కదా. ఎంటర్. కాపీ అయింది చూద్దాం ఒకసారి వెళ్ళి. ఎలా వెళ్తాం? ఫస్ట్ దీనిలోంచి బయటకు వద్దాం. ఎస్ఆర్టెక్లోంచి సిడి డాట్ అని ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ సిడి అని ఇస్తే ఫస్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, ఎందుకంటే ఇదే దీని ముందు ఏం లేదు కాబట్టి. ఇక్కడ ఎల్ఎస్ ఎస్ఆర్టెక్ 1 ఉంది కదా, సిడి ఎస్ఆర్టెక్ 1. ఎస్ఆర్టెక్ 1లోకి వెళ్ళి చూద్దాం పేస్ట్ అయిందో లేదో. గివ్ ఎల్ఎస్. అవలేదు. ఎందుకు అవలేదు? కమాండ్ కరెక్ట్. కమాండ్ సోర్స్లోకి వెళ్ళాను. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, గుర్తుపెట్టుకోవాల్సింది. నేను సోర్స్లోకి వెళ్ళాను. సోర్స్ పాత్ అంటారు దీన్ని. సోర్స్ పాత్లోకి వెళ్ళి సిపి కమాండ్ ఇచ్చా. సిపి అనేది కరెక్ట్ కమాండ్. ఏదైనా ఫైల్స్కైనా డైరెక్టరీస్కైనా కమాండ్ సేమ్ ఉంటాయి. సిపి కాపీ చేశాను ఫైల్ 1ని. ఎక్కడ పేస్ట్ చేయాలి? ఎస్ఆర్టెక్ 1. ఇది డెస్టినేషన్ పాత్ ఆర్ టార్గెట్ పాత్ అంటారు. ఈ డెస్టినేషన్ పాత్ అనేది కంప్లీట్ పాత్ ఉండాలి. కంప్లీట్ పాత్ అంటే ఏంటి? ఇప్పుడు ఎస్ఆర్టెక్ 1 అని ఇచ్చాం కదా, ఈ ఎస్ఆర్టెక్ 1 అనే డైరెక్టరీ కూడా ఎక్కడుందో అది కూడా ఇవ్వాలి. అప్పుడే తెలుస్తుంది దానికి. జస్ట్ ఎస్ఆర్టెక్ 1 ఇస్తే ఎక్కడుందో ఎక్కడుండే ఎస్ఆర్టెక్ 1 అనేది దానికి తెలియదు. అందుకే దాన్ని కంప్లీట్ పాత్ అంటే దాన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ పాత్ అంటారు. రాసి పెట్టుకోండి కావాలంటే. సో యూ షుడ్ గివ్ అబ్సల్యూట్ పాత్ ఇన్ డెస్టినేషన్. ఇది డెస్టినేషన్ పాత్. ఓకే ఫైన్. ఆర్ టార్గెట్ పాత్. ఎక్కడైతే నువ్వు టార్గెట్ చేస్తున్నావో దాన్ని టార్గెట్ పాత్ ఆర్ డెస్టినేషన్ పాత్ అంటారు. ఫైన్. ఇప్పుడు అది అబ్సల్యూట్ పాత్ ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఎస్ఆర్టెక్ 1లో ఉన్నాం కదా, జస్ట్ సింపుల్ ట్రిక్ ఇది. పీడబ్ల్యూడి ఇవ్వండి. పీడబ్ల్యూడి ఇస్తే ఏమొస్తుంది మీకు? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వస్తుంది కదా. ఇది చూడండి అబ్సల్యూట్ పాత్ /root లో ఉంది ఇది. ఎస్ఆర్టెక్ 1 కంప్లీట్ ఈ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలుగా సోర్స్ పాత్కి వెళ్తాను. సోర్స్ పాత్ ఏంటి? ఎస్ఆర్టెక్ కదా. ఎస్ఆర్టెక్ ఎంటర్. ఇక్కడ ఉంది ఫైల్ 1 సిపి ఫైల్ 1. ఈ అబ్సల్యూట్ పాత్, ఈ టార్గెట్ పాత్ని ఒకసారి కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎస్ ఎంటర్. యా. నౌ ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఫైల్ 1 ఇలాగే ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. కాపీ చేసినప్పుడు ప్రజెంట్ పాత్లో నుంచి వెళ్ళిపోదు కదా, అది ప్రజెంట్ ఆ సోర్స్ పాత్లో అలాగే ఉంటుంది. అక్కడ కూడా కాపీ అవుతుంది, పేస్ట్ అవుతుంది ఇంకో డెస్టినేషన్ పాత్లో. అలాగే అక్కడికి వెళ్ళి చూద్దాం. సిడి ఎంటర్. సిడి ఎస్ఆర్టెక్ 1 వెళ్ళి చూద్దాం. ఎస్ ఉంది ఇక్కడ, అంటే పేస్ట్ అయింది. అంటే
మీరు ఎప్పుడైనా సరే సోర్స్ పాత్లో అంటే అది ఆ ఫైల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది కంప్లీట్ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే మీరు ఇంకొక పాత్లో ఉండి ఈ ఎస్ఆర్టెక్లో నుంచి ఫైల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలంటే ఇది కూడా అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలి, సోర్స్ కూడా. బట్ ఇక్కడ ఆల్రెడీ సోర్స్లో ఉన్నాం కాబట్టి మనం జస్ట్ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఇచ్చేస్తే చాలు, నేను ఫైల్ ఆర్ డైరెక్టరీ ఏదైనా. ఫైన్. ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం, ఎస్ఆర్టెక్ 1లో ఉన్నాం కదా, ఎల్ఎస్ అని ఇస్తే ఎస్ఆర్టెక్ సారీ ఫైల్ 1 ఉంటుంది. క్లియర్ ద స్క్రీన్. ఫైల్ 1. ఇప్పుడు మీకు కాపీ పేస్ట్ ఎలా చేయాలో తెలుసు, సిపి కమాండ్ యూజ్ చేసి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫైల్ దీన్ని రీనేమ్ చేయాలి. రీనేమ్ చేయటం విండోస్లో ఎలాగా? ఇప్పుడు విండోస్లోకి వెళ్తే ఇప్పుడు ఫైల్ ఆర్ ఫోల్డర్ ఎనీథింగ్, ఇది ఉంది కదా, ఈ ఎయిర్టెల్ ప్రాజెక్టు, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే చాలు. రీనేమ్ చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఉంది, రీనేమ్ అని. దాన్ని కన్నా సెలెక్ట్ చేసుకుంటే ఎయిర్టెల్ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడ ఏదైనా టైప్ చేస్తే ఏ నేమ్ ఇవ్వాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. అదే లినక్స్లో అయితే ఎలా చేయాలంటే ఎంవి కమాండ్, ఎంవి స్పేస్ ఫైల్ 1. ఏ ఫైల్కి మీరు రీనేమ్ చేయాలి? ఫైల్ 1కి. ఫైల్ 1 ఇక్కడ నేను ఫైల్ 2 అని ఇస్తాను. ఓకే, అంటే ఫైల్ 1 నేమ్ కాస్త ఫైల్ 2 అవుతుంది, రీనేమ్ అవుతుంది. ఎంటర్. నౌ గివ్ ఎల్ఎస్ ఫైల్ 2. ఫైల్ 1 నేము రీనేమ్ అయింది, ఫైల్ 2 అయింది. ఫైన్. సో ఎంవి కమాండ్ వచ్చి రీనేమ్ చేయడానికి. మరి ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, ఈ ఫైల్ 2ని ఎస్ఆర్టెక్ 1లో ఉంది కదా, దీనిలో నుంచి కట్ అండ్ పేస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ తెలుసు కదా మీకు, కంట్రోల్ X కంట్రోల్ V యూజ్ చేస్తాం కదా విండోస్లో. లేకపోతే దాని మీద రైట్ క్లిక్ ఇస్తే ఇందాక ఇచ్చినట్లు కట్ అని చూపిస్తుంది. దాన్ని కట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని కట్ని ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడ పేస్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎలా అంటే కమాండ్ సేమ్ కమాండ్ ఎంవి, ఎంవి కమాండ్ యూజ్ చేయాలి. ఎంవి కమాండ్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా, ఫైల్ 2 ఉంది. ప్రజెంట్ ఫైల్ 2 ఉంది మన. ఇంకా మీకు కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని క్లియర్ చేస్తాను. ఫైల్ 2 ఉంది. ఫైల్ 2ని ఎస్ఆర్టెక్ 1 నుంచి ఎస్ఆర్టెక్కి నేను మూవ్ చేయాలి. అంటే మూవ్ ఆర్ కట్ అండ్ పేస్ట్. మూవ్ ఏ ఫైల్? ఫైల్ 2. ఇక్కడ నేను పాత్ ఇవ్వాలి, అబ్సల్యూట్ పాత్. అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలి. ఇందాక కాపీ పేస్ట్లో కూడా అబ్సల్యూట్ పాత్ ఇచ్చాను కదా. ఎక్కడికి చేయాలి? నేను ఫస్ట్ ఎస్ఆర్టెక్ అనే ఫోల్డర్కి అనే డైరెక్టరీకి మూవ్ చేయాలి. ఇప్పుడు ఇలా అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలంటే ఇది ఎక్కడుందో అది ఇవ్వాలి కదా, /root/ఎస్ఆర్టెక్. సో ఇది అబ్సల్యూట్ పాత్ అనమాట. ఎంటర్. ఇక్కడ చూద్దాం, లేదు అంటే కట్ చేసాం, మూవ్ చేసాం ఇక్కడ నుంచి కంప్లీట్గా. కాపీ పేస్ట్ కాదు, కట్ అండ్ పేస్ట్ అనుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయితే రీనేమ్ చేయడానికి కూడా ఎంవి కమాండే యూజ్ చేసాం కదా. మరి ఇప్పుడు మూవ్ చేయడానికి కూడా ఎంవి కమాండే యూజ్ చేసాం. అది ఎలా అర్థం చేసుకుంటుంది? దానికి ఎలా తెలుస్తుంది ఎప్పుడు మూవ్ చేయాలో ఎప్పుడు రీనేమ్ చేయాలో? ఎనీ ఐడియా అనిల్ ఆర్? Yes, sir. We have to give the old name first, and then we have to give new name in order to rename the file. దట్స్ ఓకే. అనిల్ ఆర్ హరి, అది ఎలా తెలుస్తుంది దానికి మూవ్ చేయాలనా? ఎప్పుడు ఇందాకేమో అది రీనేమ్ చేసింది ఎంవి అని ఇచ్చినప్పుడు, ఇప్పుడేమో అది మూవ్ చేసింది, కట్ అండ్ పేస్ట్ చేసింది. దానికి ఎలా అర్థమైంది? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనకు ఫైల్ అర్థం నేమ్స్ ఉంటే ఆ, రీనేమ్ చేసేది సార్. ఫైల్ నేమ్ ఒక అప్సర్ డైరెక్టరీ ఉన్నప్పుడు అది ఫాల్ని కట్ చేసి ఆడ పేస్ట్ చేసి పాత్ ఇచ్చినప్పుడు అది ఓకే. ఎస్, ఇక్కడ ఏదైనా ఒక పాత్ లాగా కానీ అది ఐడెంటిఫై చేస్తే టార్గెట్ సెక్షన్లో అదేమనుకుంటుంది, దీన్ని మనం ఇక్కడికి మూవ్ చేయాలి అనుకుంటుంది. అలా కాకుండా జస్ట్ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి ఇక్కడ, అదే ఇప్పుడు మీరు /root/ఎస్ఆర్టెక్ అదేమి ఇవ్వకుండా జస్ట్ ఎస్ఆర్టెక్ అని ఇస్తే ఈ ఫైల్ 2 నేమ్ కాస్త ఎస్ఆర్టెక్ అయిపోద్ది. సో అట్లా అది అర్థం చేసుకుంటుంది అనమాట, ఎప్పుడు రీనేమ్ చేయాలో ఎప్పుడు మూవ్ చేయాలో అని. ఓకే, యా ఫైన్. మూవ్ అయిందా లేదా అక్కడికి వెళ్ళి చూద్దాం. సిడి అంటే సిడి స్పేస్ ఎస్ఆర్టెక్
ఎంటర్, ఎల్ఎస్ ఫైల్ టు వచ్చేసింది కదా, ఎస్. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ టెక్ 1 అనేది ఓకే, ఎస్ఆర్ టెక్ 1 అనేది ఇంకొకటి కూడా దీంట్లో చేసాం. జస్ట్ డిలీట్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ఆర్ టెక్ 1 ఇట్లా ఉంటుంది. ఇది సబ్ డైరెక్టరీ లాగా క్రియేట్ చేసాం ఇందాక. మళ్ళీ దాంతోపాటు పక్కన కూడా ఎస్ఆర్ టెక్ 1 చేసాం కదా, డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేయాలంటే ఎట్లా, ఆర్ఎం కమాండ్ డిలీట్ చేయాలంటే, ఆర్ఎం అంటే రిమూవ్, ఫైల్ని డిలీట్ చేద్దాం ఫస్ట్. ఆర్ఎం స్పేస్ file2 ఎంటర్, ఎల్ఎస్, ఎస్, ఇట్స్ డిలీటెడ్. ఇప్పుడు ఎస్ఆర్ టెక్ 1ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం ఎస్ఆర్ టెక్ 1. ఇప్పుడు డిలీట్ అవుద్దో లేదో చూద్దాం. డిలీట్ అయింది. కానీ ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టు, ఓకే సారీ ఇది ఫైల్ కదా, ఇది డైరెక్టరీగానైతే డిలీట్ అవ్వదు. 2 ఫైల్స్ క్రియేట్ చేసాము ఇక్కడ. సో ఒక్క నిమిషం, ఎంకేడిఐఆర్, ఓకే ఫైల్ ఇది డైరెక్టరీ ఉంది కదా ఇక్కడ, డైరెక్టరీ డిఐఆర్1ని చూడండి, ఇక్కడ డిఐఆర్1 ఉంది కదా, ఇది డైరెక్టరీ. దీన్ని డిలీట్ చేద్దాం, డిఐఆర్1 ఎంటర్. అవ్వట్లేదు, కెనాట్ రిమూవ్ dir1 ఈజ్ అ డైరెక్టరీ అని వస్తుంది. ఎందుకు కెనాట్ రిమూవ్ అని వస్తుంది అంటే జస్ట్ ఆర్ఎం అనేది వర్క్ అవ్వదు డైరెక్టరీకి. ఇక్కడ ఆర్ఎం స్పేస్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే ఆర్ఎఫ్ అండ్ -RF ఏదైనా ఫిల్టర్స్ మనం యాడ్ చేయాలనుకుంటే హైఫన్ ఇచ్చి యాడ్ చేసుకుంటూ వెళ్తాం కమాండ్లో. ఆర్ఎం అనేది రిమూవ్, ఎఫ్ అంటే ఫోర్స్, ఆర్ అంటే ఏంటంటే రికర్సివ్లీ, అంటే డైరెక్టరీ అంటే దాని లోపల మళ్ళీ సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ కూడా ఉండొచ్చు కదా, అది ఉన్నప్పుడు ఇది డిలీట్ అవ్వదు. అయినా కానీ అవ్వాలి అంటే రికర్సివ్లీ, అంటే ఈ కమాండ్ దాని లోపల ఉండే వాటికి కూడా అప్లై అవుతుంది అని. సో అదనమాట దాని మీనింగ్ ఆర్ఎఫ్. అలా కాకుంటే డైరెక్ట్గా డెల్ అని ఇవ్వచ్చు, ఆర్ఎం డిఆర్ డెల్ అని ఇవ్వచ్చు. ఇంకా మీకు క్లియర్గా ఈ కమాండ్స్ అన్ని మీ దగ్గర ఉండాలంటే హ్యాండీగా, సారీ నిమిషం, ఈ కమాండ్స్ అన్ని మీ దగ్గర ఉండాలంటే గూగుల్లోకి వెళ్ళి జస్ట్ లినక్స్ బేసిక్ కమాండ్స్ అని కొట్టండి. చూడండి 25 బేసిక్ లినక్స్ కమాండ్స్ అని ఉంది కదా, గ్రీక్ ఫర్ గ్రీక్స్ సంథింగ్. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇదిగో ఎల్ఎస్, సిపి కమాండ్, టచ్ కమాండ్, పిడబ్ల్యూడి కమాండ్, ఎంవి కమాండ్. సో ఇవన్నీ మనం ఇప్పుడు చూసాం. ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా ఎలా ఇచ్చారో చూడండి, ఎల్ఎస్, పిడబ్ల్యూడి, స్క్రీన్ షాట్స్తో సహా ఇచ్చాడు. ఇక్కడ ఎంకేడిఐఆర్, ఇట్లా ఇవన్నీ ఇచ్చాడు. సిడి అంటే ఏంటి ఇదంతా ఇచ్చాడు. ఇది ప్రాక్టీస్ చేయండి చాలు, నేను కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఆర్ఎండిఐఆర్ అని ఇచ్చాడు. అంటే డైరెక్టరీని మీరు ఇందాక ఆర్ఎం అని ఇస్తే అవ్వలేదు కదా, ఆర్ఎండిఐఆర్ అని ఇవ్వచ్చు. అలాగే ఇంకో వేరే కమాండ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే అన్నీ ఒకసారి కాకుండా ఆర్ఎండిఆర్ రిమూవ్ డైరెక్టరీ, లేదంటే -RF ఇస్తే కూడా అది డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు క్యాట్ కమాండ్ అంటే ఏంటి, క్యాట్ కమాండ్ తర్వాత చూద్దాం, ఎందుకంటే విమ్ కమాండ్తో కలిపి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఎంవి చూసారు, ఇక్కడ ఎంవి ఆర్ఎం కూడా చూసాం, ఇది యూనేమ్ తర్వాత చూద్దాం. ఓకే, టచ్ కమాండ్ చూసాం జస్ట్ ఇప్పుడే. ఇంకోటి క్లియర్ కమాండ్ కూడా చూసాం, జస్ట్ టు క్లియర్ ద స్క్రీన్.
పిఎస్ హైఫన్ ఏ అనేది చూద్దాం తర్వాత. ఫైన్. ఇప్పుడైతే ఒక్క నిమిషం. యా. సిడి స్పేస్ ఎంటర్, క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే. ఎల్ఎస్ హైఫన్ ఎల్టీ అని ఇచ్చాం కదా. ఎల్ఎస్ హైఫన్ ఎల్టీ అని ఇచ్చినప్పుడు ఎస్ఆర్ టెక్ ఇది టైమ్ అండ్ ఇది టైం స్టాంప్ ఉంటుంది, టైం అండ్ డేట్ కూడా చూపిస్తుంది అవుట్పుట్లో. అసలు ఈ అవుట్పుట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ డి అంటే మీకు తెలుసు, ఈ ఫస్ట్ లెటర్ ఏంటో మీకు తెలుసు. డి అంటే ఇట్ ఇండికేట్స్ డైరెక్టరీ. తర్వాత ఆర్ఎక్స్ సంథింగ్ ఉన్నాయి కదా, ఇవి ప్రజెంట్ అయితే వీటిని పక్కన పెట్టండి, రేపు సెషన్లో చెప్తాను. ఇవి పర్మిషన్స్ కి సంబంధించినవి. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. అట్లా 3 సెట్స్ ఉంటాయి, అవి పక్కన పెట్టండి. ఇక్కడ రూట్ అంటే రూట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ రూట్ అంటే యూజర్, అంటే ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, యూజర్ ఆర్ ఓనర్, వాళ్ళది ఉంటుంది. తర్వాత గ్రూప్, ఆ యూజర్ ఏ గ్రూప్ లో ఉన్నాడో ఆ గ్రూప్ ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చి ప్రాసెస్ ఐడి సంథింగ్, ఇది టైం స్టాంప్, ఇది వచ్చి నేమ్. ఇప్పుడు ఇది చూడండి, ఒక్క నిమిషం. ఎల్ఎస్ ఐఫాన్ ఎల్పిఆర్. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి చూడండి, ఈ 2 అవుట్పుట్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఎల్ఎస్ ఐఫాన్ ఎల్టీకి ఎల్ఎస్ ఐఫాన్ ఎల్టీఆర్కి. ఇక్కడ ఏంటంటే ఈ సేమ్ అవుట్పుట్ రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. ఎందుకు మనం ఆర్ యూజ్ చేస్తాం అంటే, ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 పేజెస్ ఇవి ఉన్నాయనుకోండి, దీనిలో ఈ ఫైల్స్ అయితేనేమి, డైరెక్టరీస్ అయితే వీటిలో లాస్ట్ అంటే ఫస్ట్ క్రియేట్ చేసిన డైరెక్టరీస్ వాటిని సెర్చ్ చేయాలనుకుంటే డైరెక్ట్ నేమ్తో కూడా చేయొచ్చు. అలా కాకుండా రివర్స్ ఆర్డర్లో, అంటే స్నాప్, ఎస్ఆర్టెక్ 1 ఇవన్నీ పేజెస్ అన్నీ కొట్టుకుంటూ వెళ్ళకుండా బ్యాక్కి, సో ఫస్ట్ ప్రీవియస్ ఓల్డెస్ట్ ఇవి చూడాలంటే జస్ట్ రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేయొచ్చు. ఆర్ అనిస్తే, ఆర్ మీన్స్ రివర్స్. ఓకే, ఇంకా ఉన్నాయి అందులో ఫిల్టర్స్ ఎల్ఎస్లో, అవి కూడా చూద్దాం. ఇంకా మీకు గైస్ ఈ వీక్లో ఏదో రోజు గిట్ స్టార్ట్ అయిపోద్ది. సో ఈ లెనక్స్ సెషన్స్ నేను ఒకరోజు తక్కువసేపు తీసుకోవచ్చు, అంటే మీరు అటెండ్ అయ్యే జనాలని బట్టి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి ఒకరోజు 1 అవర్ 1.5 అవర్ తీసుకొని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ గిట్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఏ రోజు ఆ రోజు ఈజీగా ఉంటుంది. గిట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకాలకు వచ్చి మళ్ళీ ఇదంతా గిట్ అంటే యాక్చువల్ డెవాప్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా మీరు ఇవి నాకంటే ముందే ప్రాక్టీస్ చేయొచ్చు. లెనక్స్ కమాండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో, అక్కడ క్లియర్గా నేను లెనక్స్ డే 1, డే 2, డే 3 ఇచ్చాను. నేను ఏదైతే ఇచ్చున్నానో అక్కడ అంతవరకు మీరు ప్రాక్టీస్ చేసినా చాలు. ఎందుకంటే లెనక్స్ ఇంతటితో అయిపోయింది అని చెప్పడానికి లేదు. సో అది కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది త్రూఅవుట్ కోర్స్. మీకు కొత్త కమాండ్స్ వస్తాయి, వచ్చినప్పుడల్లా నేను చెప్తుంటాను. సో అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే మనం లెనక్స్ అడ్మిన్ చేసే యాక్టివిటీస్ చేయట్లేదు కాబట్టి లెనక్స్ ఈజీగానే ఉంటుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి, అదే నేను చెప్పేది. మళ్ళీ గిట్కి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ లెనక్స్ ప్రాక్టీస్ చేయటం, గిట్ తర్వాత మావెన్ వరకు గిట్ ప్రాక్టీస్ చేయకుండా మావెన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి గిట్ అట్లా పెట్టుకోవద్దు. ఫైన్. ఇంకా ఏం కమాండ్స్ చూద్దాం. ఓకే, ఇవి ఈజీగా ఉంటుంది, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి గైస్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ అనేది జస్ట్ ఏం లేదు. ఎక్కువ కమాండ్ ఏంటంటే స్ట్రింగ్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని ప్రింట్ చేయటం. ఇప్పుడు చూడండి, ఎక్కువ ఎస్ఆర్టెక్ అని ఇచ్చామనుకో, ఎస్ఆర్టెక్ మనం ఏదైతే ఇస్తామో దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తుంది అంతే, ఎస్ఆర్టెక్ అని. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం డెవాప్స్లో ఈవెన్ మన ప్రాక్టీస్ సెషన్స్లో యూస్ చేస్తాం, ఏ కమాండ్స్ అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగే జావా ఇన్స్టాల్ చేయడానికి ఏం కమాండ్స్ యూస్ చేస్తాం, టామ్కాట్ సర్వర్ని డౌన్లోడ్ చేయడానికి, ఇవన్నీ మనం
ఈ లెనెక్స్ కమాండ్స్లో రేపు ఎల్లుండి మాక్సిమం లెనెక్స్ ఫినిష్ అవుతుంది నాకు తెలిసి. సో ఈరోజు ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు కాబట్టి కొంచెం తక్కువసేపు ఇప్పుడు ఇందరితో ఇది ఆపేద్దాం, ఈరోజు వైండప్ చేద్దాం. సో రేపు ఎల్లుండి నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా రేపు ఎల్లుండి జాయిన్ అవుతారు. అవ్వకపోయినా రేపు ఎల్లుండి లెనెక్స్ కంప్లీట్ చేసేసి గిట్కి వెళ్ళిపోతాం. అంటే ట్యూస్డే వెన్స్డే థర్స్డే గిట్ స్టార్ట్ అవుతుంది. సో గైస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే మీరు చెప్పి జాయిన్ చేయించండి. రెఫరల్ బోనస్ ఉంటుంది సో మీకు మీ ఫీజులో. అలాగే మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అవన్నీ అయిపోయి ఉంటాయి అప్పటికి. మళ్ళీ వాటన్నిటిని రివైజ్ చేయాలంటే కష్టం. ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, ఈ బ్యాచ్లో కంటిన్యూ అవ్వమను. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. రేపు ప్రాక్టీస్ ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసి మీకు చూపిస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా అయినట్టు ఉంటుంది. అదే మీరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి కాదు, 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. సేమ్ కమాండ్ అయినా పర్లేదు, జస్ట్ మీకు హ్యాండ్స్ ఆన్ రావాలి గిట్ వచ్చేటప్పటికి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఇది సార్ లాగౌట్ చేయాలంటే జస్ట్ లాగౌట్. ఇంకొకటి ఏంటంటే సారీ ఎగ్జిట్. ఇంకొకటి ఏంటంటే సో ఈ వీకెండ్ కమింగ్ వీకెండ్ క్లాస్ ఉండదు, తర్వాత వీకెండ్ మేబీ క్లాస్ ఉండొచ్చు. నేను ముందుగా చెప్తాను. కొన్ని వీకెండ్స్ మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో సిలబస్ ఫాస్ట్ ఏ అసిస్టెడ్ మాడ్యూల్ కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది తర్వాత, ఏ డెవలప్స్ ఎలా అనేది. అందుకే గిట్ మావెన్ ఈజీగా ఉంటుంది, త్వరగానే అయిపోతుంది. జెన్కిన్స్ కొంచెం టైం పట్టుద్ది, డాకర్ ఫాస్ట్గానే అవుతుంది. క్యూబర్నెటీస్, టెరాఫామ్ ఇవి కొంచెం టైం తీసుకుంటుంది. క్యూబర్నెటీస్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కంప్లీట్ క్యూబర్నెటీస్ నడుస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు నడుస్తుంది అది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా కానీ మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్ టెక్ హబ్ అఫీషియల్ ఛానల్ పేరు. నేను వీడియోస్ అన్ని ఏదైనా ఇంటర్వ్యూ టిప్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇందులోనే చేస్తున్నాను. ఎస్ఆర్ టెక్ హబ్ అఫీషియల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి. ఎలా ఉంది టీచింగ్? ఇంకొంచెం ఫాస్ట్ వెళ్ళాలా లేకపోతే స్లో వెళ్ళాలా? ఎట్లా ఉంది? ఓకేనా? ఏదున్నా చెప్పండి నాకు, నో ప్రాబ్లం. హరి, అనిల్, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్దామా స్లోగా వెళ్దామా? ఇట్లే బాగుందా? సెషన్ బాగానే ఉంది సార్ ఇట్లా. ఓకే రైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు అడుగుతూ ఉండండి. వెయిట్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. సో కొంచెం అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే సతీష్ అండ్ యా అదర్స్ విల్ సీ టుమారో. ఓకే Okay, sir. థ్యాంక్ యూ.